ప్రారంభోత్సవానికి ముస్తాబైన విఆర్ హై స్కూల్ రేపు ప్రారంభోత్సవం చేయనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నగరంలోని వీఆర్సీలో శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లను కూతురు శరణి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. వీఆర్సీని అద్భుతంగా తీర్చిదిద్దిన మంత్రికి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేద పిల్లల కోసం మంత్రి నారాయణ సంకల్పం చాలా గొప్పదన్నారు. తండ్రి తలపెట్టిన మహాయజ్ఞంలో పాలు పంచుకున్న శరణికి అభినందనలు తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా వీఆర్సీని తీర్చిదిద్దారని మేకపాటి అన్నారు. తరగతి గదులు అద్భుతంగా సిద్ధం చేశారన్నారు. నారాయణ సార్ తీసుకున్న నిర్ణయం శాశ్వతమైందన్నారు. మంత్రి నారాయణ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నమస్కారాలు. మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆయనకి పాదాభివందనం చేయాలి. వాళ్ళ పాపకి ఇది నిజంగా కూడా గొప్ప పాప తీసుకున్న నిర్ణయం, చాలా ఆనందకరమైనటువంటి నిర్ణయం. ఈ చిన్న వయసులో ఆమెకి ఇంత గొప్ప స్కూల్ విషయం వచ్చిందంటే మనసులోకి ఆమె చేసిన డెవలప్మెంట్ విఆర్ కాలేజీ మా ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కాలేజీ. సారు ఇక్కడే విఆర్ కాలేజీలో చదువుకున్నారు కాబట్టి దీని పరిస్థితి దారుణంగా ఉందని తెలిసి దీన్ని అన్ని విధాలా మళ్ళీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన బిడ్డ దీన్ని అనుసరించి గొప్పగా చేసినటువంటి విషయం. అందరూ కూడా దాదాపు 15-20 కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా మిన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా మరి టీచర్ల నుంచి పంపించారు సారు. నేను తిరిగి చూశాను, నిజంగా కూడా అద్భుతంగా ఉంది. నేను కొన్ని కాలేజెస్ కూడా కట్టించినటువంటి అనుభవం ఉంది. దానికన్నా మిన్నగా ఈరోజు విఆర్ కాలేజీ అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, పాత రోజుల్లో కట్టినటువంటి బిల్డింగ్, గోడలు దాదాపు 3 అడుగులు 4 అడుగులు వెడల్పుతో కట్టినటువంటి గోడలు ఉన్నాయి. వాటిని మరి అలంకరించి తీర్చిదిద్ది మిన్నగా అన్ని స్కూల్స్ కన్నా మిన్నగా ఉండేటట్టు చేసినటువంటి డెవలప్మెంట్ అందరం కూడా హర్షించాల్సినంత అవసరం ఉంది. ఈరోజు నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం శాశ్వతమైన నిర్ణయం. విఆర్ కాలేజీ వెంకటగిరి రాజా గారు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ఈరోజు మన నారాయణ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆయన బిడ్డ తీసుకున్నటువంటి నిర్ణయము నెల్లూరు జిల్లాలో శాశ్వతంగా పేరు నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు అన్ని విధాల నెల్లూరు జిల్లాలో ఈ స్కూలు గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు.